ఏంటి చుక్క చుక్క చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కష్టపడి చేసినప్పుడు ప్రతి డ్రాప్ కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకే ఒక్క చుక్కను కూడా వదలలేదు. ఇంతకీ ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. రాబోయే వింటర్లో ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకు అలా అన్నానంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. బాగుందా? మెయిన్లీ ఫర్ న్యూ బోర్న్ బేబీస్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం న్యూ బోర్న్ బేబీస్కి మసాజ్ చేస్తాం కదా, ఆ మసాజ్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సుత్తంతా ఎందుకు, ముందు వీడియోలోకి రా అనుకోవచ్చు. బట్ వీడియో చేసేటప్పుడు దాని యూజ్ అండ్ యూసేజ్ కూడా మీకు చెప్పాలి కదా. సో అందుకే ముందుగా అవన్నీ చెప్పాను. మీరు అనుకున్నదే, ఈ వీడియోలో మనం కోకోనట్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కోకోనట్ ఆయిల్ పిల్లలకి బాడీ మసాజ్కి మాత్రమే కాకుండా హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జూహీ 3 months నుంచి మేము ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని తనకైతే యూజ్ చేస్తున్నాము. ఇంతకీ ఇది ఎలా చేయాలో వీడియోలోకి వచ్చేద్దాం రండి. ఇది పెద్దగా ఖర్చు అయిన విషయం కూడా కాదు. ఎందుకంటే మనం ఇంట్లో దేవుడికి కానీ ఇంకా అలానే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నార్మల్గానే కొబ్బరికాయలు తీసుకొని వెళ్తాం. సో అలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇక్కడ మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం కోకోనట్స్ని తీసుకొని మీకు నచ్చినన్ని ఒక 5 to 6 వరకు తీసుకోవచ్చు. తీసుకొని తర్వాత వాటిని స్మాల్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. లేతవి కాకుండా ముదిరిపోయిన కాయలు ఉంటాయి కదా, సో వాటిని మనం తీసుకుంటే ఆయిల్ అనేది మనకు బాగా వస్తుంది. ఇలా స్మాల్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. మనకి ఉన్నవన్నీ మంచి బెనిఫిట్సే ఉన్నాయి. దీన్నే కోకోనట్ విర్జిన్ ఆయిల్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా కాస్ట్ కూడా. సో అందుకే మనం అనవసరంగా పడేయకుండా మనకు ఉన్న కొబ్బరికాయలతోనే ఇలా ఆయిల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలను అయితే ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేయాలి. ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా వీటిని గ్రైండ్ చేయాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చేసిందో. మనం ఇక్కడ స్మాల్ పీసెస్ తీసుకుంటే మనకి త్వరగా అనేది గ్రైండ్ అవుతుంది. అలా ఒక 2 or 3 times గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి మనం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మనం వాటిని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్ పేస్ట్ అనేది వస్తుంది. ఏంటమ్మా? మిల్కా? ఏ మిల్క్? ఏ మిల్క్ అమ్మా? కోకోనట్ మిల్కా? తింటావా? ఇచ్చాడు ఒకసారి. అమ్మో తినేస్తుంది. క్యాపేసి కప్పేసి ఓకేనా? బాయ్ జూహీ, బాయ్ జూహీ. బటర్ మిల్కా? సరిపోయింది పెద్దమ్మ, మెత్తగా చేసావు సరిపోయింది. ఎక్కడికి? సారీ అండి, మధ్యలో పాప వీడియోస్ అయితే నేను యాడ్ చేశాను. అది మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే సారీ. ఎందుకు యాడ్ చేశానంటే మీకు ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్ అనేది మనీ కోసమే కాదు, ప్రతిదీ ఒక మెమొరీలా కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు మధ్యలో తను చేసిన అల్లరి కూడా బాగా గుర్తుండాలి, అదొక మెమరీలా ఉండాలని చెప్పి నేనైతే యాడ్ చేశాను. ఇగోండి, మనం ఆల్రెడీ పేస్ట్ చేసిన వాటిని అంతటినీ ఒక దాంట్లో కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. వైట్ క్లాత్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన దాన్ని వేసుకొని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ స్ట్రైన్ చేసిన తర్వాత మనకి కొబ్బరి కోరు ఇంకా అలానే కొబ్బరి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి. ఆ కొబ్బరి పాలుని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కోర్ అంటారా, అది మనకి వేస్ట్ మెటీరియలే, ఇంకా అందులో ఏముండదు. చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో. దీన్ని మనం కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కర్రీస్లో కానీ సాంబార్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ పెద్దగా టేస్ట్ అయితే ఉండదు. మనం కలెక్ట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని అయితే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్స్లో వేసుకోవాలి. ఇందులో రిమైండర్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ కవర్స్ అనేవి హోల్స్ అయితే మాత్రం ఉండకూడదండి, చాలా నీట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వాటిని కలెక్ట్ చేసుకున్న వాటిని మనం రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలి. టై చేసుకున్న తర్వాత మనం వాటిని దేనికైనా హ్యాంగ్ చేసుకోవాలి.
5 to 6 అవర్స్ హ్యాంగ్ చేసుకోవాలి, ఆర్ ఓవర్ నైట్ అయినా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ మార్నింగ్కి ఎలా సపరేట్ అయిపోయాయో, అక్కడ మన వాటర్ సపరేట్ అయిపోయింది, ఇంకా అలానే కోకోనట్ క్రీమ్ అనమాట, ఆ క్రీమ్ కూడా మనకి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రీమ్ కావాలి, సో ఆ వాటర్ని అయితే మనం ఇక్కడ తీసేస్తున్నాం బయటికి. ఆ వాటర్ని ఇలా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ హ్యాంగ్ అయిన వాటిని మనం తీస్తే అవి డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి ఇంకా వాటిని వాటి ప్లేస్లోనే ఉంచి నేనైతే వాటర్ని అయితే ఇలా కలెక్ట్ చేస్తున్నాను. వాటర్ తీసిన తర్వాత క్రీమ్ అంతటిని మనం ఒక బాక్స్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. చూడండి మనకి క్రీమ్ అయితే ఇలా వచ్చింది. ఇలా కలెక్ట్ చేసిన క్రీమ్ని మనం 4 to 5 అవర్స్ వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. మనం చాలా విధాలుగా చేసుకోవచ్చండి ఈ ఆయిల్ అనేది, బట్ నాకు వచ్చిన విధంలో, నాకు తెలిసిన విధానంలో నేనైతే చేసి మీకు చూపిస్తున్నాను. 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు ఆ క్రీమ్ అనేది హార్డ్ టెక్స్చర్గా మారుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు హీటింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు. మనం బయట మార్కెట్లో కొన్న ఆయిల్సే ఎంత బాగా స్మెల్ వస్తాయో, సో అలాంటిది మన ఇంట్లో చేస్తున్న ఆయిల్ ఇంకెంత స్మెల్ వస్తుందో ఒకసారి మీకే వదిలేస్తున్నాను ఊహకి. సో మనకి ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అయితే నేను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మనకి స్వచ్ఛమైన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్లో చెప్పాను కదా, పిల్లలున్న తల్లులు మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అని. సో ఎందుకు అలా అన్నానంటే, ఈ ఆయిల్ పిల్లలకి బాడీ మసాజ్కి కానీ హెయిర్కి కానీ మనం యూస్ చేస్తే వాళ్ళకి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది, ఇంకా అలానే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. సో రాబోయే వింటర్ కాలంలో బాడీ అనేది డ్రై ఇంకా ప్యాచెస్ అయిపోతుంది కదా, సో ఈ కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి, కంపల్సరీ 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. జూహీకి 3rd మంత్లో అలానే స్కిన్ అనేది డ్రై ఇంకా ప్యాచెస్గా అయిపోయింది. సో ఇంకప్పుడే మేమైతే ఫిక్స్ అయ్యాము, ఇంక ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ రెడీ చేసుకొని తనకైతే యూస్ చేయాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మనం 1K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయాము, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, ఇంకా అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ త్వరలో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.